కారం దోస తినడానికి టేస్టీగా ఉంటది. కమ్మగా ఉంటది. చాలా క్రిస్పీగా ఉంటది. 2 దోసలు తినేవాళ్ళు కూడా 3, 4 దోసలు తింటారు. సో, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. సో, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమోటా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, వెండిమిర్చి, తగినంత సాల్ట్ వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. సో, ఇప్పుడు దోస బ్యాటర్ తీసుకొని అందులోని సాల్ట్, సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా మనం దోస బ్యాటర్ ఎలా ఉంటుందో సో, అలా మిక్స్ చేసుకొని అందులోని తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి అది కొంచెం బాగా గ్రీస్ చేసి ఆనియన్‌తో ఇప్పుడు దోస అయితే వేసుకోవాలి. సో, తినడానికి ఎంత బావుంటదో తెలుసా? చాలా బావుంటది. బట్ కొంచెం బాగా కాలిందంటే క్రిస్పీగా వస్తది దోస. ఆయిల్ వేసి ఇది కొంచెం బాగా కాలనిచ్చి తర్వాత టర్న్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగుందో తెలుసా? నేను ట్రై చేశాను. ఆ ఫ్లేవర్స్ కానీ, కమ్మదనం గానీ చాలా బావుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.